ప్రార్థన చేయగలిగేమా? రైట్. ఉదయకాలం దేవుని సన్నిధానానికి వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృప ఈ దినం దేవుని యొక్క వాక్య భాగంలో రాత్రి ఏదైతే ప్రభు మనతో మాట్లాడారో తిరిగి మరలా కొంచెం అదే వాక్య భాగంలోంచి కొన్ని మార్పులు చేస్తూ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు భర్తమయను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఈ బర్తలోమైని కేకలేస్తా ఉంటే గద్దించారు. ఊరుకోవా, ఏంటి అరుపులేంటి, కేకలేంటి, ఊరుకు అరవమాకు అని గద్దిస్తా ఉంటే, అతడు గద్దిస్తే ఇతడు మౌనం అయి ఉండలేదు. ఏం చేశాడో తెలుసా? మరీ ఎక్కువగా కేకలేశాడు. ఎందుకు? వాళ్ళేమో ఊరుకుంటామని చెప్తున్నారు, ఈ వ్యక్తి మరీ ఎక్కువగా కేకలేస్తున్నాడు. కారణం ఏంటి? ఎందుకు తాను కేకలు వేయటం ప్రారంభించాడు? మరీ ఎక్కువగా ఎందుకు కేకలేస్తున్నాడు తెలుసా? ఆయన తనను దాటి వెళితే వాడి కన్నులు తెరిచేవాడు లేడని. ఆ వ్యక్తి యొక్క వేదన ఏంటో తెలుసా? ఈ బర్తులమైకున్న వేదన ఏంటో తెలుసా? ఈ బర్తులమై గుండెల్లో దాగి ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? ఇదిగో ఆయన ఇక్కడి నుంచి వెళుతున్నాడు. ఒకవేళ ఆయన నన్ను దాటి వెళితే ఇక నా జీవితంలో నేను ఈ లోకాన్ని చూడలేను, నా కన్నవారిని చూడలేను, బంధువుల్ని చూడలేను, స్నేహితుల్ని చూడలేను. ఇప్పటి వరకు చూసే భాగ్యం రాలేదు, కానీ ఇదిగో చూడటానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు కానీ ఈయన దాటి వెళ్ళాడు అనుకోండి, ఇక ఆ వ్యక్తి జీవితకాలం అంత గుడ్డివాడుగానే బ్రతకాలి. అందుకు బర్తలోమయి అతన్ని వాళ్ళు ఆగమని చెప్పిన వాడు మరీ ఎక్కువగా కేకలు వేసి అరుస్తూ, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు. ఈ బర్తలోమయికి ఈయన దావీదు కుమారుడు, నజరేయుడని యేసు ఎవరు చెప్పారు? వాక్యం చదివాడా? చదవలే. కూటాలకు వెళ్ళాడా? ఎలాగూ తెలుసుకున్నాడు? నా దేవుని బిడ్డలారా, బర్తలోమయి మనస్సులో ఉన్న ఆ వేదన ఏంటో తెలుసా? ఏమైనా సరే ఈరోజు ఖచ్చితంగా నేను ఆయనను చూడాలి, ఆయన నా జీవితానికి మేలు చేయాలి. ఏమైనా సరే, ఎంతమంది ఆపినా, ఎంతమంది గద్దించినా
బర్తొలొమయిలో నుండి వస్తున్న శబ్దం ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో తెలుసా? వెళుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఆగి ఏం చేశాడు? వాణ్ణి పిలవమని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ధైర్యం తెచ్చుకో, ఇక ధైర్యం తెచ్చుకో, నువ్వు చూస్తావనే ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పిలుస్తున్నాడు ఆయన. బిడ్డలారా, అంతమంది ఉన్నా ఎవరిని పిలవలేదు ఆయన. ఎవరిని పిలిచాడు చెప్పండి? బర్తొలొమయిని పిలుచుకురమ్మన్నాడు. ఇప్పుడు ఆ బర్తొలొమయిని పిలుచుకుని ఎక్కడ తీసుకెళ్లారు? యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఏమన్నాడు? చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చిన. దేవునికి స్తోత్రం. అదేంటి గుడ్డివాడు ఇప్పుడు వాడు ఉన్న బట్టను పారేసి కూర్చున్న దుప్పులో తిండి మొత్తాన్ని ఇస్త్రావతలు పారేసి అడేసుకున్న పట్ట ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నాడు దాని మీద? అడుక్కోవచ్చు. ఇప్పుడు దాన్ని ఇసురు పారేసి అంటే ఏంటి? ఇక నీతో నాకు చెప్పరేంటి? కూర్చున్న పట్ట ఇక నీతో నాకు పని లేదు, ఇక నువ్వు పో అందరిని విసిరేసి. ఎందుకు విసిరాడో తెలుసా? ఇక నా జీవితంలో వచ్చి నేను నీ మీద కూర్చున్నా, ఇక కూర్చునే పని నాకు లేదు. దాన్ని విసిరి పారవేసి ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును. సభలు కూడా ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు అంటే యేసు ప్రభు వాడి కళ్ళు ముట్టుకున్నాడా? ముట్టుకోలే. ఉమ్మి వేసి బుర్ర తీసి రాశాడా? రాయిలా. ఇప్పుడు ప్రభు వచ్చిన వాడికి ఏం చెప్పాడు తెలుసా? వెళ్ళు, వెళ్ళు అనగానే వాడు యేసునందు విశ్వాసముంచి వెళుచూ ఉండగా వాడు చూపు పొందాను. దేవుని స్తోత్రం. అది లెక్క. ఆయన చెప్పింది మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ గుడ్డివాడు అనుకోవచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చుని ఉంటున్నానయ్యా, అయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా, అందుకే నీ దగ్గరికి వచ్చాను. యేసయ్యా నన్ను ముట్టుకో అన్నాడా? నన్ను తాకు, నాకేదైనా వైద్యం చేయి ఏమనలేదు. ప్రభు చెప్పిన మాట బర్తొలొమయి విన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బర్తొలొమయి ప్రభు చెప్పిన మాట విన్నాడు. బర్తొలొమయి, నేను నీకేం చెయ్యాలి అంటే నాకు దృష్టి కావాలి అని అడిగితే అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, వెళ్ళు, ఈ దారిని వెళ్ళు. ఆయన చెప్పిన దారిని వెళ్ళాలి. ఆయన చెయ్యమన్నదే చెయ్యాలి. ఆయన చెప్పిన మార్గమున వెళ్ళుచూ ఉండగా వాడు చూపు పొందాడు. ప్రభు చెప్పింది మనం చేస్తే, ఆయన వెళ్ళమన్న కాడికి వెళితే, ఆయన చెయ్యమన్నది మనం చేస్తే, ఆయన చెప్పిన మాట విని మనం వెళుతూ ఉంటే, వెళుతూ ఉండగా బర్తొలొమయి స్వస్థత పొందాడు. వెళుతూ ఉండగానే గుడ్డివాడు స్వస్థత పొందినప్పుడు వెళుతూ ఉండగానే నువ్వు ఆశీర్వదించబడలేవా? ఆశీర్వదించబడతా. అన్యుడైన అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహామును పిలిచి, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే, ఏమ్మా మరి నాతో స్వరం మాట్లాడింది, చూపించే దేశానికి వెళ్ళమంటుంది,
రామ్మా వెళదాంరా అని ఇంటికి వెళ్ళి శారమ్మని ఏమైనా బతువులు ఆడాడా? ఏమ్మా, వృద్ధాప్యంలో 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రాహాము దేవుని స్వరాన్ని విని దేవుని మాట ప్రకారం సాగి వెళ్ళటానికి ఇంటిని వదిలిపెట్టాడు, ఊరును వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టాడు, తనకున్న వ్యాపారాన్ని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు, కుటుంబీకులను వదిలిపెట్టాడు. వృద్ధాప్యములో ఉన్న భార్యను తాను వెంటబెట్టుకుని, లోతును వెంటబెట్టుకుని దేవుడు చెప్పిన మాట విని, అంతకుముందు అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడలే, పరిచయమే లేని వ్యక్తి స్వరమిని సాగి వెళ్ళాడండి. అంటే అబ్రహాములో ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవాలి మనం. ఆ మాట విని సాగి వెళ్ళాడు అంటే ఎంత విశ్వాసం అండి అబ్రహాముకుండది, ఎంత విశ్వాసం. కేవలం దేవుని మాట విని సమస్తాన్ని వదులుకుని సాగి వెళ్ళిన వాడు జీవ గ్రంథంలో అబ్రహాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకేదైనా చెప్తే వెళ్ళమంటే ఎన్ని ప్రశ్నలు వేస్తారో, ఎన్ని ప్రశ్నలు వేసి అడుగుతారో, ఎన్ని చెప్తారో, ఎన్ని అడుగుతారో, ఎన్ని రకాలుగా మాట్లాడతారో. ఏదన్నా ఒక పని చేయాలంటే వారాలు తరబడి, నెలల తరబడి దాని గురించే పట్టించుకోరు. సేవకుడు చెప్పి 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 అది కాదు మనకు కావాల్సింది. రాత్రి పండుడేవుడ్డి గారు కలరాయిగూడలో వాక్యం చెబుతూ చక్కని మాట చెప్పాడు. సంఘానికి, సేవకునికి, దైవజనుడు ఏమన్నాడు తెలుసా? సంఘములో ఏ పని ఉన్నా దైవజనుడు సంఘాన్ని బ్రతిమలాడి చెప్పకూడదంట. సంఘమే దైవజనుడి దగ్గరకు వచ్చి మనం ఏమి చెయ్యాలి. మంచి ఆ సంఘం అలాగ నడుస్తుందంట. ఆయన సంఘం చెప్పాడు. రాత్రి రవీంద్ర కూడా వచ్చాడు. ఆయన చెప్పిన మాట, నా సంఘ బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతారయ్యా, మనం చేద్దాం ఇదాన్ని, నేను సంతోషపడతాను. కానీ కొంతమంది సేవకులు బ్రతిమలాడినా అది నా మాట నాకు తగులుతూనే ఉంది, నేనే బ్రతిమలాడుకునేది. ఆ సంఘాన్ని ఎన్నిసార్లు బ్రతిమలాడినా, ఎన్ని వారాలు బ్రతిమలాడినా. నాకు కనువిప్పు కలిగించేవయ్యా దైవజనుడు అని రాత్రి కూటంలో కూర్చున్న కానిసిన మనసులో అదే ఉంది. కానీ ఈ బ్రతిమలాడే ప్రసక్తి ఉండకూడదు. పేతురయ్య అభిషేకించబడిన తర్వాత పేతురయ్య వచ్చి సువార్త ప్రకటిస్తే 3000 మంది లేచి గుండెలు బాదుకున్నారంట. గుండెలు బాదుకుని ఏమంటున్నారు? అయ్యలారా, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అంటే, అయ్యలారా మమ్మల్ని ఏమి చెయ్యమంటారు? 3000 మంది అండి లేచి ముక్త కంఠంతో, ఏకవచనంతో 3000 మంది అయ్యలారా అంటే వాళ్ళ హృదయాలు అంట ఏమని అమ్మా, ఏమని అంట? నొచ్చుకుని అంట. గుచ్చుకోవటం వేరు, నొచ్చుకోవటం వేరు, గుచ్చుకోవటం వేరు. కానీ మన హృదయాలు నొచ్చుకుని వాళ్ళు తట్టుకోలేక లెగిసి, అయ్యలారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని కేకలేస్తా ఉంటే, అరుస్తా ఉంటే పేతురయ్య వాళ్ళ మధ్యలో నిలబడి వారికి సువార్త ప్రకటించి ఏం చేశాడు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అంటే 3000 మంది క్యూ కట్టారు. సభలు కూడా ప్రభుని మైపరచండి. 3000 మంది క్యూ కట్టారండి.